ఓకే. సో, ఇప్పుడు అవ్వకపోతే నేను 2 యాప్ యూజర్‌కి, గేట్‌వే యూజర్స్‌కి రెండిటికి కూడా పాస్వర్డ్ నేను చేంజ్ చేస్తాను 2 యూజర్స్‌కి. ఓకేనా? Comp01B సర్వర్‌లో ఉన్న యాప్ యూజర్స్, గేట్‌వే యూజర్, పీడబ్ల్యూ యాప్ యూజర్, పీడబ్ల్యూ గేట్‌వే యూజర్స్‌కి పాస్వర్డ్ చేంజ్ చేస్తాను. అది కూడా అవ్వలేదు అంటే గనుక లెట్స్ సీ. I don't think it's happening. So let me do it. దట్ ఈ సర్వర్‌లో నుంచి నేను వాల్ట్ రీచబిలిటీ లేదు నాకు. వాళ్ళు నేను కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను. సో, మళ్ళీ ఒకసారి చూస్తాను. వాల్ డేటా అనే ఫైల్ కరెక్ట్‌గానే ఉందా? యెస్. సో లెట్ ఇట్ బి. నేను ఇక్కడ లోపల దీనిలోకి వెళ్తున్నాను. సెట్. ఇది చూడండి క్రియేట్ ఫైల్ లేదు. సో నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకొని వస్తాను బయట ఎన్వి నుంచి. ఇదొకటి దానికి సపోర్టింగ్ ఫైల్స్ 2 ఉండాలండి. కంట్రోల్ E3 కీప్యాడ్లో కంట్రోల్ పట్టేసుకొని కాపీ చేశాను. క్రియేట్ ఫైల్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఫస్ట్ నేను ఇప్పుడు సర్వర్లో చేస్తాను. ఓకే, జస్ట్ ఫర్ ద చేంజ్. సారీ. చూడండి, అప్పుడు నేను ఫస్ట్ దేనైనా చేయొచ్చు. చూడండి క్రియేట్ ఫైల్ స్పేస్ ఇచ్చి ఓకే స్పేస్ ఇవ్వండి. తర్వాత ఫస్ట్ యాప్ యూజర్ ఇచ్చేద్దాం. ఏపీపీ ఇచ్చి ట్యాబ్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాప్ యూజర్ డేటా అనేసి. ఎంటర్ ఇవ్వండి. ఆ ఫైల్లో ఉన్న యాప్ యూజర్ నేమ్ వస్తుంది. పీడబ్ల్యూ యాప్ యూజర్ 1. ఓకే, దాన్ని మళ్ళీ నేమ్ అవసరం లేదు. ఎంటర్ ఇవ్వండి. నేను కొత్త పాస్వర్డ్ క్యాప్ ABCDEF@123 ఇస్తున్నాను. జస్ట్ ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎంట్రోపీ ఫైల్ వచ్చినప్పుడు ఓకే నెక్స్ట్ ఎంట్రోపీ ఫైల్. సో ఇది మాత్రం ఎస్ ఇవ్వండి. సో ఇచ్చేసి ఎండెడ్ కమాండ్ సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏమిద్దామంటే యాప్ యూజర్ అయిపోయింది, గేట్‌వే యూజర్ కూడా ఇచ్చేద్దాం. క్రియేట్ ఫైల్ GW ఇచ్చి ట్యాబ్ ఇవ్వండి. GW యూజర్ వచ్చేస్తుంది. ఎంటర్ ఇస్తే దాని GW యూజర్ నేమ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏమీ అవసరం లేదు. పాస్వర్డ్ ABCDEF@123. సో ఇలా ఇచ్చేసుకుంటారండి. ఓకే, ఎంట్రోపీ ఫైల్ దగ్గర మాత్రం చాలా నెక్స్ట్ ఎంట్రోపీ ఎస్ ఇవ్వండి. ఇచ్చి మిగిలిన ఎంటర్ చేయండి. ఓకే, కమాండ్ ఎండెడ్ సక్సెస్ఫుల్. ఇక్కడ సర్వర్లో Comp01B సర్వర్లో 2 యూజర్లకి సేమ్ పాస్వర్డ్ అప్డేట్ చేసాం. ఇప్పుడు మీరు వాల్ట్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి వాల్ట్ నేను ఓపెన్ చేయలేకపోతున్నాను Comp01B సర్వర్లో నుంచి. సో వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తాను. సో యాప్ యూజర్ 1 ఇది ఫస్ట్ ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను. ఓకే, అథెంటికేషన్. సో పాస్వర్డ్ ABCDEF@123. ABCDEF@123. ఈ పాస్వర్డ్ ఇవ్వాలని లేదండి. మనకు నచ్చినట్టు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, ఆల్రెడీ యాక్టివ్గానే ఉంది. గేట్‌వే యూజర్ 1. ఓకే, పీడబ్ల్యూ GW యూజర్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేయండి యాక్టివ్గానే ఉంది ఫైన్. సో ఇప్పుడు అప్డేట్లోకి వెళ్ళండి. అథెంటికేషన్. ఓకే, ఇక్కడ ABCDEF@123. ABCDEF@123. పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్. సో ఇప్పుడు 2 చోట్ల పాస్వర్డ్ అప్డేట్ చేశాను. మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. సర్వీస్ ఇక్కడ Comp01B సర్వర్లో సర్వీస్ రీస్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను పాస్వర్డ్ అప్డేట్ చేశాను కాబట్టి. ఓకే,
మోడ్ రన్ అవుతుంది. రీస్టార్ట్ చేస్తాను నేను. రీస్టార్ట్ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి స్టేటస్ చూద్దాం. మూడు రన్నింగ్, వెయిట్ చేద్దాం. ఓకేనా, మళ్ళీ మీరు సెకండ్ టైం చేయొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ ఇలా. సో ఐ డోంట్ థింక్ సో మళ్ళీ ఇక్కడ కూడా వర్క్ అవుతుందని చెప్పేసి, బట్ వెయిట్ చేద్దాం, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఐఏఎస్ సర్వీస్ ఎప్పుడు కూడాను మినిమం టైం తీసుకుంటుంది ఇక్కడ, కాబట్టి మనకు 5 minutes అని చెప్తున్నాను. అదే రియల్ టైంలో అయితే పుష్ వెయిట్ అట్లీస్ట్ 10 to 15 minutes అండి. ఎప్పుడైనా సరే ఒకటి లేదా ఇద్దరు పీపుల్ వచ్చేసి మీకు చాలా తక్కువ మంది కంప్లైంట్ చేస్తున్నారు యూఆర్ఎల్ అంటే, ఏదో జస్ట్ నార్మల్ పీపుల్. యూఆర్ఎల్ ప్రాపర్ ఇస్తున్నారా లేదా చెక్ చేయండి. ఓకే, అది కూడా ప్రాబ్లం అవుతుంది. నేను మళ్ళీ కావాలని ఐఏఎస్ సర్వీస్ రీస్టార్ట్ చేయట్లేదు, నేను వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా 2-3 minutes కలిసి. నేను కూడా రిఫర్ చేసుకుంటాను తర్వాత, ఎర్ర ఏంటి ఎందుకు వస్తుంది. జనరల్గా రాకూడదు, దట్టు ఎస్పెషల్లీ ల్యాబ్లో అసలు రాకూడదు. బట్ ఏమంటే ల్యాబ్ కొంతమందికి ఒక్కోసారి ఒక్కోలా వర్క్ చేస్తూ ఉంది. సో
It's a bad sign. Okay, I can confirm that it's not working. ఇది మనం మనం ఏం చేస్తాం ఇప్పుడు జనరల్ గా సర్వీస్ రీస్టార్ట్ చేస్తే ఇనిషియల్ గా వర్క్ అవ్వలేదు. సర్వర్ ఓకే, సర్వర్ ఫైన్, వీఆర్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు ద సర్వర్ ఇస్ లుక్స్ గుడ్. సో సర్వర్ బాగానే ఉంది. సర్వర్ లో సర్వీస్ చెక్ చేసాం, సర్వీస్ రన్ అవుతున్నాయి, బట్ ఏమైనా ఇష్యూ ఉందేమని చెప్పేసి చెక్ చేసాం. దెర్ ఇస్ నో ఇష్యూస్, బట్ ఈవెన్ దో సర్వీస్ రీస్టార్ట్ చేసాం. కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని లుక్స్ గుడ్. ఓకేనా, ఒక వాల్డెడ్ అయిన ఫైల్స్ అన్ని బాగున్నాయి. లాగ్ ఫైల్స్ ఇస్ రియల్లీ లుక్స్ గుడ్, దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఓకే, ఇంకా మళ్ళీ మనకి డౌట్ వచ్చేసి ఈ సర్వర్ లో ఉన్న ఈ PWA సర్వర్ లో ఉన్న లోకల్ ఇక్కడ వాల్టీ సంబంధించిన PWA సంబంధించిన PWA యాప్ యూజర్, గేట్ యూజర్, పాస్వర్డ్ కూడా రీసెట్ చేసాం. అవునా? సో మనం చేయాల్సిన అన్ని చేసాం, రీస్టార్ట్ కూడా చేసాం. మళ్ళీ ఒకసారి చేద్దామంటే ఫైనల్ గా రీస్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ థింక్ సో వర్క్ అవుతుందా లేదనేది, బట్ ఇట్స్ ఎ బగ్. ఓకే, ఓవరాల్ గా ఇది ప్లాన్. ఇలాంటి జరిగినప్పుడు, ఇలాంటి మన చేతిలో దాటిపోయినప్పుడే మనం వెంటర్కి రైజ్ చేస్తాం టికెట్. ఓకేనా రమేష్? ఎస్ బాబు. సో వెండర్ రైజ్ చేసినప్పుడు ఓన్లీ ఆన్ కాల్ సపోర్ట్ ఉంటుందా? మెయిన్లీ క్రిటికల్ ఇనిషియల్ గా మనం టికెట్ రైజ్ చేయాలి. training.cyberark.com పేజ్ ఉంటుంది. సిడి ఎవరైతే సర్టిఫైడ్ అవుతారో, అంటే మనం అది కూడా నెక్స్ట్ సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడతాము. ఆ సర్టిఫికేషన్ లెవెల్స్ ఏంటి, స్టార్టింగ్ లెవెల్ ఏంటి, ఎండింగ్ లెవెల్ ఏంటి, మనం ఎలా దేనికి ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. అందులో ఒక లెవెల్ 4 సర్టిఫికేషన్ ఉంటుంది, సిడి అని. లెవెల్ 2 ఏమో డిఫెండర్, లెవెల్ 3 సెంట్రీ, దెన్ డిఫెండర్. ఈ రెండు చేస్తేనే, ఇనిషియల్ గా ఈ 3 చేస్తేనే సిడికి వెళ్తాము. సిడి ఎవరైతే సర్టిఫికేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే training.cyberark.com వెబ్ పేజ్ లో రిక్వెస్ట్ రైజ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఉంటుంది. ఓకేనా? కొంతమందికి, రేర్ పీపుల్ కి వాళ్ళు ఏ సర్టిఫికేట్ చేయకపోయినా వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ అకౌంట్ లో ఇద్దరే ఉన్నారు, లెట్స్ సే ఒకళ్ళే ఉన్నారు, ఆ ఒకరికి సిడి సర్టిఫికేషన్ లేదు, బట్ టికెట్ రైజ్ చేయాలి, తప్పదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఓకే, వాళ్ళకి వెంటనే యాక్సెస్ చేస్తాడు సిడి ఉన్నా లేకపోయినా. ఓకేనా? అదవుతుందండి. మన సర్టిఫికేషన్ గురించి కూడా మాట్లాడతాము, నేను చెప్తాను లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఏముంటాయి ఏంటి అనేసి. ఈవెన్ సిపిఎం కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సిపిఎంకి వెబ్ యూఆర్ఎల్ ఉండదు కదా అనుకోవచ్చు మీరు, వెబ్ యూఆర్ఎల్ కాదు. సిపిఎం చేయాల్సిన యాక్టివిటీ చేస్తుందా లేదా, ఏంటి చేంజ్ వెరిఫై రీకెన్సిల్, అది అన్ని అకౌంట్లు చేస్తుందా లేదా కొన్ని అకౌంట్లు చేస్తుందా, అసలు దేనికి చేయట్లేదా? సో ఇలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్ని మనం ఇచ్చేయాలి, ఫిక్స్ చేయాలి. అది ఒక అకౌంట్ రిలేటెడా, మల్టిపుల్ అకౌంట్ రిలేటెడా, అన్ని అకౌంట్ రిలేటెడ్ అనేది మనం చెక్ చేయాలి. పిఎస్ఎంకి వెబ్ యూఆర్ఎల్ ఉండదు, మరి ఎలా చెక్ చేస్తారని చెప్పి పిఎస్ఎం ఏం చేస్తుంది, సెషన్ ఎస్టాబ్లిష్ చేయడం కావాలి. ఓకే, అలా ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు అందరికీ అవుతున్నాయా, లేదు ఒకళ్ళిద్దరికి అవ్వట్లేదా, హాఫ్ ఆఫ్ ద పీపుల్కి అవ్వట్లేదా, అసలు ఎవరికి అవ్వట్లేదా? సో ఇలాంటి బేస్ మీద మనం ట్రబుల్ షూట్ చేస్తాం. ఐ డోంట్ థింక్ సో. సో వెంకట్, ఈరోజు నేను ట్రై చేస్తాను నా వైపు నుంచి ట్రబుల్ షూట్ చేయడానికి. సో ఇన్ కేస్ అవ్వలేదు అంటే నేను రేపు హ్యాండ్ ఓవర్ తీసుకుని నేను లాగిన్ అయ్యి చూపిస్తాను PWA వెబ్ పేజ్. ఓకేనా? టు బి ఫ్రాంక్, నాకు ల్యాబ్ లేకపోయినా నేను చూపించవచ్చు. నాకు వేరే ల్యాబ్ ఉంటుంది, అంటే ఐ మీన్ వేరే నా ల్యాబ్ కానీ ఇంకొక ల్యాబ్ కానీ మల్టిపుల్ ల్యాబ్స్ ఉంటాయి. సో దాంతో నేను చూపించవచ్చు, బట్ ప్రస్తుతానికి ఇది ట్రై చేసాం మనం ట్రబుల్ షూట్ చేయడానికి. ఇది అవ్వలేదు, బట్ ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది PWA కొన్ని ట్యాబ్స్ చూపించడానికి కదా. ట్యాబ్ చూపించడానికి మనం ఇన్స్టాల్ చేసిన ల్యాబే అవసరం లేదు, ఇంటిగ్రేషన్ చేసిన ల్యాబ్
డిఆర్ ఇవన్నీ ఉన్న ల్యాబ్ అవసరంలా పీడబ్ల్యూ అన్ని ట్యాబ్స్ కనిపిస్తే చాలు, ఎందుకంటే మీకు చూపించడానికి. సో అందులో ఏ ట్యాబ్లో ఇప్పుడు సిస్టమ్ హెల్త్ అనేది ఒకటి ఉంటుంది, అకౌంట్స్ అనే ఇంకో ట్యాబ్ ఉంటుంది, ఓకే లా, ఓకే తర్వాత మానిటరింగ్ అనేది ఉంటుంది, ఓకే పాలసీస్, రిపోర్ట్స్, అడ్మినిస్ట్రేషన్, యూజర్ క్రెడెన్షియల్స్, అప్లికేషన్, ఇలా చాలా ఉంటాయి. సో ఒక్కొక్క ట్యాబ్ 1 by 1 రావడానికి నాకు లిటరల్గా ఇలా ల్యాబ్ అవసరం లేదు. బట్ anyhow దీని మీద కూర్చున్నాం మనం ఇష్యూ ఫిక్స్ చేద్దామని చెప్పి. సో ఏం చేస్తున్నా కానీ అవ్వట్లేదు. సో ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్ ఈస్. ఓకే నేను నా వైపు నుంచి నేను ట్రబుల్ షూట్ చేస్తాను ఈరోజు. చేసిన తర్వాత ఇష్యూ ఏంటి ఐడెంటిఫై చేసి ఒకవేళ నిజంగా వర్క్ అయింది అనుకోండి, ఇష్యూ ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. వర్క్ అవ్వకపోతే చేసేది ఏం లేదు. లెట్స్ సీ. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ రేపటికి కూడా ఇది అవ్వకపోతే నేను దీన్ని ఇలా వదిలేస్తాను, ఎందుకంటే ల్యాబ్ కాబట్టి దీని మీద నేను ఇంత స్ట్రెస్ తీసుకోలేను, ఎందుకంటే మన టైం వేస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ల్యాబ్ అనేది ఇది మనం చేతిలో లేదు, ఇది క్లౌడ్ చేతిలో ఉంది. సైబరాక్ వాళ్ళు మేనేజ్ చేస్తున్న ల్యాబ్స్ ఇవి. ఓకేనా? సో అందుకనే డేర్ చేయలేకపోతున్నాను. డేర్ ఇన్ ద సెన్స్ మనం ఎంతసేపు అయినా టైం వేస్ట్ చేయొచ్చు, నిజంగా వర్క్ అవుద్దో లేదో తెలియదు. దట్స్ మై పాయింట్. ఓకేనా? ఓకే గైస్, దెన్ ఇది ఇక్కడితో వదిలేస్తున్నాను. రేపు వచ్చేసి పీడబ్ల్యూ ట్యాబ్స్ అదే డిస్కస్ చేద్దాం. బట్ ఏమంటే అయితే ఈ ల్యాబ్లో చేద్దాం, లేదంటే నేను వేరే వెంజెట్ ల్యాబ్ కానీ లేదంటే ఇంకొక సోర్స్ చూపిస్తాను, అది కూడా నేను చెప్తాను మీకు ఎలా ఏంటనేది. ఓకేనా? సేమ్ మీరు యూజ్ చేసే దాంట్లో ల్యాబ్లోనే ఇంకొక ఇది ఉంటుంది. మీకు జస్ట్ యూఆర్ఎల్ పంపించాను, అలాగే ఇంకొక యూఆర్ఎల్ పంపిస్తాను. అందులో 4 సర్వర్సే ఉంటాయి. ఓకే, ఒక వాల్ట్ ఉంటుంది, ఒక పీడబ్ల్యూ సర్వర్, ఒక వాల్ట్, కాంపోనెంట్స్, డిసి సర్వర్, ప్రైమరీ వాల్ట్. కాంపోనెంట్స్ అన్న సర్వర్లో 3 కాంపోనెంట్లు ఇన్స్టాల్ చేస్తారు. ఒకే సర్వర్లో విండోస్ సర్వర్లో పీడబ్ల్యూ, సిపిఎం, పిఎస్ఎం కూడా ఇన్స్టాల్ చేస్తారు. అండ్ ఆ సర్వర్లోకి వెళ్ళి యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే మనకి పీడబ్ల్యూ సర్వర్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ క్రెడెన్షియల్స్ వేరు. మనం ఇక్కడ మన ఓన్ క్రెడెన్షియల్స్ తెచ్చుకున్న వాల్ట్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు అక్కడ అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉంటే వాల్ట్ అవన్నీ కూడాను జస్ట్ లోపలికి వెళ్ళి పీడబ్ల్యూ యూఆర్ఎల్ ఓపెన్ చేయడం, ఓకే దాన్ని లోపల లాగిన్ అవ్వడం, చెక్ చేసుకోవడం అన్నీ ప్రాపర్గానే ఉంటాయి. ఇంకా అవన్నీ ఆప్షన్స్ అవి ఏమి చేంజ్ అవ్వవు. ఓకేనా? ఫైన్. ఓకే అన్న, ఈ క్లాస్ ఎక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. సో రేపు వచ్చేసి సేమ్ ఇదే పీడబ్ల్యూ. సో ఈరోజు యాక్చువల్గా అయితే లెటర్ క్లాస్ జరగలేదు, బట్ మనకి ఏంటంటే ఇది ట్రబుల్ షూటింగ్ మెథడ్ అనేది అట్లీస్ట్ ఏం చేసాము, ఎలా చేసాము అనేది మీకు హెల్ప్ అవుతుంది. బట్ ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? క్లియర్? రామ్ రమేష్, ఫైన్? ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే అన్న.